భైరవి ప్లీజ్ రా భైరవి. భవానీ నేను నీతో మాట్లాడను, వెళ్ళిపో. అయ్యో నిజంగానే వెళ్ళిపోయావా? ఏదో ఆట పట్టించడానికి అలా అన్నాను. నిజంగానే వెళ్ళిపోతావా? నేనేం కావాలని అనలేదు. ప్లీజ్ అక్క, ఎందుకు వెళ్ళిపోయావు? రా అక్క, ప్లీజ్ అక్క. ఓ సారీ చెప్తే గాని రావా? సరే సారీ. అయినా నన్ను క్షమించవా? సరే ఏం చేస్తే క్షమిస్తావు? సరే గుంజలు తీస్తాను. ఏం అవసరం లేదు. సారీ అక్క. మరి నువ్వే పిలిచి నువ్వే వెళ్ళిపో అంటున్నావు. పిలిచిన వెంటనే రాలేదు అని ఆ కోపంలో అలా అన్నాను. సరే అయితే ఎందుకు పిలిచినా రాలేదు? నువ్వు ఎందుకు పిలిచావో నాకు తెలుసు. ఆ రజనీకాంత్ని ఫాలో అయ్యి ఆ అబ్బాయిని ఎక్కడ దాచిపెట్టారో కనుక్కోవాలనే కదా. నాన్న మనసులో ఉన్న ఆలోచన నేను తెలుసుకున్నాను. ఆ రజనీకాంత్ని ఫాలో అయ్యి వెళ్ళాను, అందుకే రావడం లేట్ అయ్యింది. ఓ ఆ అబ్బాయి గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? అవును, ఆ రజనీకాంత్ ఆ అబ్బాయిని దాచిపెట్టి డ్రామాలు ఆడుతున్నాడు. నాన్న వాళ్ళని అమ్మ వాళ్ళని బెదిరించాలని చూస్తున్నాడు. ఎక్కడ దాచిపెట్టాడో కనుక్కున్నావా? రజనీకాంత్ ఆ అబ్బాయి ఉన్న ప్లేస్కి